హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ హెల్తీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నా వెయిట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, ఏమేమి డైట్స్ ఫాలో అయ్యాను, ఏ డైట్స్ చేస్తే ఎలా వర్క్ అయ్యాయి అన్నది షేర్ చేస్తాను. ఇంకా నా వెయిట్ 72 కేజెస్ నుంచి 56 వరకు రావడానికి నేను ఏమేమి ఫాలో అయ్యాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇన్స్టాంట్గా వెయిట్ లాస్ అయిపోవాలని చెప్పి చాలామంది టాబ్లెట్స్ వేసుకోవడం, ఫ్యాట్ లాస్ డ్రింక్స్ ట్రై చేయడం, ఇంకా ట్రీట్మెంట్స్ అని ఇలా చాలా చేస్తుంటారు. వాటి వల్ల మనీ వేస్ట్ తప్ప పర్మనెంట్ వెయిట్ లాస్ అయితే ఉండదు. సో మీకు పర్మనెంట్ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని, హెల్దీ డైట్ తీసుకొని, ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకా మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. మనకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతాము. ఇంకా నా ఫుడ్లో కొన్ని అవాయిడ్ చేశాను. అది వచ్చి మైదా, షుగర్, ఆయిల్, రైస్, ఇంకా మిల్క్ ఇలాంటివి చాలా తగ్గించేసాను అనమాట నా ఫుడ్లో. అవి చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ప్లస్ హై ఇన్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అందుకని నేను అవి చాలా అవాయిడ్ చేశాను. ఇక నేను ఒక సింపుల్ డైట్ చార్ట్ ఒకటి ఫాలో అయ్యాను. సో అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగుతాను. అది కూడా ఒక 1/2 లీటర్ తీసుకుంటాను వాటరు. దీనివల్ల మనకు మెటబాలిజం బూస్ట్ అవుతుంది, ఇంకా డీటాక్స్ చేస్తుంది బాడీని. సో ఖచ్చితంగా ఈ వాటర్ అయితే మార్నింగ్ తీసుకుంటాను నేను. మీరు ఇదే కాదండి, టర్మరిక్ టీ అని, జీరా వాటర్ అని ఇలా చాలా ఉన్నాయి డీటాక్స్ డ్రింక్స్, అవి ట్రై చేయొచ్చు. తర్వాత బ్రేక్ఫాస్ట్లో నేను ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ కంప్లీట్ డైట్ ప్లాన్లో నేను రైస్ రీప్లేస్ చేసుకుంటూ ఓన్లీ ఓట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఓట్స్ చియా పోరేజ్ చేస్తాను పొద్దున్నే. ఇది మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్ తీసుకుని పావు కప్పు పాలు వేసుకోవాలి. అందులో రిమైనింగ్ వాటర్ వేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకుంటాను. ఇందులో ఒక 2 స్పూన్స్ ఓట్స్ వేసుకొని ఒక 3/4 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుంటాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేస్తాను. ఇది ఎక్కువ టైం అవసరం లేదు, కుక్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఆపేయచ్చు, ఎందుకంటే అది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇందులో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ అయినా సరే యాడ్ చేసేసుకొని తినొచ్చు. ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. మనం చియా సీడ్స్ ఇందులో ఫైబర్స్ చాలా ఉంటాయి. సో మీకు అది తింటే మాత్రం పొట్ట చాలా ఫుల్ అని ఫీలింగ్ వస్తుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అందులో. ఈ డేట్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాను, ఎందుకంటే హనీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అది వేసుకుంటే ఆ స్వీట్నెస్ ఇది వచ్చేస్తుంది. సో ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అది కూడా చాలా లిమిటెడ్గా వేసుకోండి. ఒక 2-3 వేసుకోండి ఈచ్ డ్రై ఫ్రూట్. ఇలా చేసుకొని మార్నింగ్ ఒక బౌల్ తీసుకుంటాను. దీంతో పాటు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, ఒకటి హోల్ ఎగ్ తీసుకుంటాను, ఇంకొకటి ఎగ్ వైట్. మీరు ఎక్సర్సైజ్ చేస్తే వీటిని డివైడ్ చేసుకోండి. బిఫోర్ ఎక్సర్సైజ్, ఆఫ్టర్ ఎక్సర్సైజ్ అని తీసుకోవచ్చు, లేదంటే అట్ ఏ టైం అయినా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. దాని తర్వాత డైరెక్ట్ లంచ్. ఇంకా లంచ్లో కూడా ఓట్సే తీసుకుంటాను. అందులోకి కర్రీస్ ఎలా చేస్తాననేది చూడండి. ఇప్పుడు నేను బీరకాయ పప్పు చేస్తున్నాను. ఇందులో 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకునేది వేసుకున్నాను. ఇంకా ఇందులో బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, పసుపు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటాను అనమాట. ఎక్కువ ఫ్రై చేసే కర్రీస్ కన్నా ఇలా బాయిల్ చేసే కర్రీస్ ఎక్కువ చేస్తాను, ఎందుకంటే మనకి ఇందులో ఆయిల్ తక్కువ పడుతుంది కదా, అందువల్ల. ఖచ్చితంగా పప్పు తీసుకోండి, ఏ పప్పు అయినా సర్లేదు, పర్వాలేదు. వాటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇట్లా వెజిటేబుల్స్ చూసారా, వాటర్ వెజిటేబుల్స్ తీసుకోండి. అంటే బీరకాయ, సొరకాయ, క్యాబేజ్, ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో మీరు కర్రీ చేసుకోవచ్చు. ఒక పెద్ద బౌల్ నిండా తీసుకొని తినచ్చు అనమాట ఇది. అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా పోపు వేసేసుకోవడమే. 2 స్పూన్లు గీ, నేను గీ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేస్తున్నాను నా కంప్లీట్ డైట్లో. ఇలా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు,
కరివేపాకు, ఇంగువ వేసుకొని ఇలా పోపు వేసుకొని వెల్లుల్లి వేస్తాను తప్పకుండా. వెల్లుల్లి కూడా మీకు వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో కలిపేసుకోవడమే. చాలా సింపుల్ కర్రీస్. ఇలానే సేమ్ ప్రాసెస్లో మీరు చాలా రకాలైన కర్రీస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ పప్పు కలిపి. నేనైతే ఖచ్చితంగా నా డైట్లో పప్పు అండ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకుంటాను. మనం నార్మల్గా లంచ్ ఎలా తీసుకుంటామో అలానే, కాకపోతే నేను ఓట్స్ రీప్లేస్ చేసుకుంటున్నాను, అది అంతే. బట్ ఓన్లీ 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ లంచ్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 2 స్పూన్స్ ఓట్స్ అనమాట. క్వాంటిటీ మాత్రం కంట్రోల్గానే తీసుకోవాలి, అప్పుడే మనకు వెయిట్ లాస్ అనేది అవుతుంది. కర్రీ ఒక బౌల్ నిండకి హాఫ్ బౌల్లో ఓట్స్, క్వార్టర్ బౌల్లో పెరుగు. ఇది నా పోర్షన్ అనమాట, నేను ఫాలో అయింది. సో కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఓట్స్ ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేస్తాను అనమాట. కుక్ చేసేస్తే జస్ట్ లైక్ గట్టిగా వచ్చేస్తుంది అంతే. 2 మినిట్స్లో అయిపోద్ది, ఆపేసేయచ్చు అనమాట. అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇది ఒక హాఫ్ బౌల్ వస్తుంది ఓట్స్. ఇంకా నేను పెరుగుని ఇలా ట్రై చేసి చూడండి, నేను తీసుకుంటుంటాను, చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ పెరుగు, ఒక హాఫ్ జీరా తురుము అండ్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేయకూడదు, ఇలా కలిపేసుకొని తీసుకోవచ్చు. చూసారా, ఓట్స్, పప్పు, పెరుగు క్వాంటిటీ చూసారా మీరు? హాఫ్ కప్ ఓట్స్, పావు కప్ పెరుగు, 1 కప్ నిండా కర్రీ. ఇప్పుడు ఇది ఇంకొక వేరియేషను, పప్పు ఫ్రై, ఓట్స్, పెరుగు విత్ కీరా ఎక్కువ వేసుకుంటే కొంచెం మీకు పొట్ట నిండినట్టు ఉంటుంది అనమాట, బాగా హెవీగా తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఇలా ఈ మోడల్లో మీరు మీకు ఏ నచ్చిన కూరలు చేసుకొని తినచ్చు, బట్ ఓట్స్ రీప్లేస్ చేసుకోవాలన్నమాట. తర్వాత 4 o'clockకి స్నాక్స్కి నేను ఆ టైంలో టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా తాగుతాను, నాకు ఆ హ్యాబిట్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు టీ చూపిస్తున్నాను చూడండి. అల్లం వేసుకొని టీ చేస్తున్నాను. అల్లం కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్లో. మీరు ఎక్కడ వీలైతే అక్కడ మీరు అల్లం యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ క్వార్టర్ కప్పు. ఓవరాల్గా నేను డే అంతట్లో ఒక హాఫ్ కప్ మిల్క్ వాడతాను అనమాట. కొంచెమే పాలు, ఎక్కువ వాటర్ వేసుకొని ఇలా టీ పెట్టేసుకోండి. షుగర్ కూడా చూసారు కదా, చాలా ఒక చిన్న టీ స్పూన్ షుగర్ వేసుకుంటాను అంతే. ఇలా వేసుకొని దాంతోపాటు ఈ ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు, వాటితో నేను బెల్లంతో చేసిన చిక్కీ అనమాట ఇది. నువ్వులతో చేసిన నువ్వులుండ కానీ ఇది కానీ ఖచ్చితంగా తీసుకోండి. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట వాటిల్లో కూడా. నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ నేను పొడిలాగా చేసుకొని కూడా వాడతాను, రెండింటిని కలిపి ఖచ్చితంగా 1 స్పూన్ తీసుకుంటాను డేలో ఎప్పుడైనా సరే. నెక్స్ట్ డిన్నరు. ఈ డిన్నర్కి వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేసుకుంటున్నాను. ఈ సూప్స్లో నేను కొన్ని వెరైటీస్ చేసుకుంటాను, బట్ ఇదొక వేరియేషన్ అనమాట. ఒక కుక్కర్ తీసుకొని కొంచెం బటర్ వేసుకోవాలి, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పచ్చిమిర్చి మీ కారంకి సెట్ అయ్యేటట్టు. మీరు తక్కువ కారం వేసుకుంటే ఎక్కువ తినచ్చు, ప్లస్ సాల్ట్ ఎక్కువ పడదనమాట. మీరు డైట్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ కంట్రోల్ చేయండి. పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఫస్ట్ వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ ఒక హాఫ్ కప్పు, ఇంకొక కప్పు బ్రోకలీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ చేసుకోండి, ఎక్సెప్ట్ ఆలు. బఠానీలో కూడా చాలా మంచి ఫైబర్స్ ఉంటాయి, చాలా మంచిది. ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను, రెడ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. అలా మీరు ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకొని ఇలా లైట్గా సాట్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేస్తున్నాను. అంటే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అది మనకి సూప్కి.
ఇలా వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలి. అలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకు వెజిటేబుల్స్ కొంచెం హాఫ్ కుక్ అయితే చాలు. కొంచెం అట్లా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవాలి. సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మీరు సూప్ అనేది ఎక్కువ తాగొచ్చు. దీనికి ఏమి క్వాంటిటీ లిమిట్ ఏం లేదు, మంచిగా ఎక్కువ తీసుకోవచ్చు, ఏం కాదు, మీకు పొట్ట నిండినంత వరకు. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని అందులో వేసుకోవాలి. సూప్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. వెజిటేబుల్స్ ఈ రకంగా అయినా సరే మనం ఖచ్చితంగా తీసుకోవాలి, అప్పుడే మన కంప్లీట్ మీల్ ప్లాన్ అయినట్టు. ఇలా సూప్ అయిపోయింది, మనం బౌల్లో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నైట్ 7 o'clockకి నా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. ఆఫ్టర్ 7 ఆల్మోస్ట్ ఏం ఫుడ్ తీసుకోను. ఇన్ కేస్ ఆకలేస్తే ఓన్లీ డీటాక్స్ డ్రింక్స్ మాత్రమే తీసుకుంటాను. ఇంకా ఎవ్రీ మీల్కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకుంటాను. అలా చేస్తే మనకు ఆకలిని సప్రెస్ చేసి తక్కువ ఫుడ్ తినేలాగా చేస్తుంది అనమాట, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇంకా డే అంతట్లో ఎప్పుడైనా ఆకలేస్తే ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక కీరా ఏదైనా సరే తీసుకుంటాను. ఇలానే డైట్ చార్ట్ మొత్తం ఇలానే ఫాలో అయ్యాను. 2 monthsలో 7 to 8 kgs వరకు తగ్గినట్టున్నాను, అది హెల్దీ వేలో. ఇంకా డైలీ ఒక 1 hour ఏరోబిక్స్ చేసేదాన్ని, అది కూడా వీక్లీ 5 days అనుకుంటాను. రఫ్గా ఇంకొకసారి డైట్ చార్ట్ చూద్దాం. మార్నింగ్ లెమన్ వాటర్, ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ చియా పోరేజ్ విత్ 2 eggs, మధ్యాహ్నం లంచ్ ఓట్స్ వెజిటేబుల్ పప్పు పెరుగు విత్ కీరా, ఈవినింగ్ స్నాక్ టీ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ చిక్కీ కానీ సెసమే చిక్కీ కానీ, నైట్ డిన్నర్ వెజిటేబుల్ సూప్. ఇంతే, ఇలానే ఉంటుంది. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వెయిట్ లాస్ అండ్ ఇంకొక డైట్ వేరే చేశాను, అది దాని గురించి ఇంకొక నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.